రాష్ట్ర రాజధాని 5 కోట్ల మంది కలల రాజధాని అమరావతి. ఇప్పుడు అయితే అమరావతి రెండో దశ ఏదైతే పురుడు పోసుకున్నట్లయితే చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. అమరావతి రాజధాని, అసలు ఏపీకి రాజధాని లేదు అంటూ కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తులు కానీ, అనేక రకాలుగా కొన్ని రాజకీయ పార్టీలు కానీ మనం నిరంతరం చూస్తానన్నాం. కానీ వాటన్నిటిని కూడా ఎవరైతే దీని గురించి, రాజధాని గురించి వ్యంగ్యంగా మాట్లాడారో, 1,00,000 కోట్లు అవసరం అవుతుందని చెప్పారో, 1000 ఎకరాలు అవసరం అని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు చాలా వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం. కానీ వాటన్నిటిని కూడా ఒక గుణపాఠంగా తీసుకొని రాజధానిని నిర్మించాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, రాజధాని అంటే ఇది ప్రపంచ శ్రేణి రాజధాని, రాజధాని అంటే ఇలా ఉండాలి అంటూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి 2019లో కూడా, 2014 నుంచి 2019 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాజధాని పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పరిచారు. ఇటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిరంతరం నిధులు తీసుకురావటమే కాదు, ప్రజలను ఒప్పించి తాను పైన నమ్మకం పెట్టిన ప్రజలందరికీ కూడా ఒమ్ము చేయకుండా వారందరికీ కూడా రాజధాని ఎలా ఉండాలో కూడా కలల కన్నా రాజధాని, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజలు ఏ విధంగా రాజధాని ఉండాలి, ప్రపంచ రాజధాని ఎలా ఉండాలి అంటూ కలల కన్నా రాజధాని మొత్తం కూడా మనకి ఇక్కడే విజయవాడకి గుంటూరుకి మధ్యలోనే రూపుదిద్దుకుంటుందన్న విషయం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. కానీ అటువంటి రాజధాని దానిలో ప్రధానమైనటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలతో పాటు దానికి రోడ్డు కనెక్టివిటీ దాదాపుగా 17 NH రోడ్లు ఉన్నాయో, ఆ రోడ్లన్నిటికీ ఈస్ట్ నుంచి వెస్ట్కి కానీ, నార్త్ నుంచి సౌత్కి కానీ వీటన్నిటినీ కలుపుతూ కూడా దాదాపు NH 15కి 17 రోడ్లు కలుపుతూ కూడా అమరావతి రోడ్లు అన్నీ కూడా కనెక్టివిటీ చేస్తూ కూడా రాజధానికి అద్భుతమైన నిర్మాణం అయితే జరుగుతుంది. ఆ నిర్మాణంలోనే ప్రస్తుతానికి మనం ఉన్నాం. మీరు చూసుకున్నట్లయితే ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో దశ సీడ్ యాక్సెస్ E3 రోడ్డును అయితే ప్రారంభించడం అయితే చూస్తా ఉన్నాం. ఏదైతే ప్రధానంగా చెప్పబడుతుందో 21.78 కిలోమీటర్ల పొడవైనటువంటి రాజధాని ఏదైతే దాదాపుగా అమరావతిలో ఉన్నటువంటి దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు మొదటి ఫేజ్గా అయితే దాదాపుగా 14 కిలోమీటర్ల పైచులకు అయితే ఇప్పటివరకైతే మొదటి దశలో అయితే ఆ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇప్పుడు రెండో దశ దాదాపుగా మనం తీసుకున్నట్టు 3.59 కిలోమీటర్స్ ఇప్పటికే రెండో దశ నిర్మాణం, అంటే వెంకటపాలెం నుంచి అదేవిధంగా ఉండవల్లి సెంటర్ వరకు కూడా ఇక సీడ్ యాక్సెస్ రోడ్ని కలుపుతూ కూడా మరొక అమరావతికి మైలురాయిని అయితే మనం చూసుకోవచ్చు. ఇదే స్టీల్ బ్రిడ్జి, అంటే ఇప్పటికే దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో సీడ్ యాక్సెస్ వెంకటాయపాలెం నుంచి ఉండవల్లి సెంటర్ కలుపుతూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే రూపుదిద్దుకుంది. అమరావతి యొక్క రాజధానికి వెళ్ళటానికి ఇదే ప్రధాన నగరంగా, ఏదైతే గుంటూరు విజయవాడ నుంచి కలిపేటటువంటి ప్రధాన నగరంగా అయితే చెప్పుకోవచ్చు. చాలా అందంగా ఈ యొక్క నిర్మాణం అయితే చేపట్టారు. దాదాపుగా 12 అడుగుల ఏదైతే 12 మీటర్ల వెడల్పుతో దాదాపుగా 3.50 కిలోమీటర్ల పొడవుతో నిర్మించినటువంటి ఈ అందమైన రహదారి చాలా వంపుగా, అందంగా కూడా ఈ యొక్క నిర్మాణం అయితే చేశారు. మొత్తం కూడా చాలా వేగవంతంగా ఈ బ్రిడ్జి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా వేగవంతంగా ఈ నిర్మాణం అయితే జరిగింది. ముఖ్యంగా ఏదైతే అమరావతి నిర్మాణంలో మరొక కలికితురాయి అనేది చెప్పుకోవచ్చు ఈ రహదారి. ఈ యొక్క రహదారికి దాదాపుగా 4 లైన్లతో కూడుకున్నటువంటి 2 నిర్మాణం, అంటే దాదాపుగా 4-way లైన్స్ అయితే ఇక్కడైతే నిర్మించడం అయితే చూస్తాను. స్టీల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. అమరావతికి ఇక్కడి నుంచే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడి నుంచి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్లోకి అయితే మనం ఎంటర్ అవుతాము, అక్కడ అసలు సీడ్ యాక్సెస్ రోడ్లో ఈ రోడ్డు ఎలా ఉంది, ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు, అసలు ఆ రోడ్లో ఏమేమి ప్రత్యేక అనేక విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొత్తం కూడా అమరావతిలో జరగబోయే రెండో దశ ఏదైతే సీడ్ యాక్సెస్కి నిర్మాణంకి సంబంధించిన కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అసలు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే సీడ్ యాక్సెస్ మొదటి విడత ఎక్కడైతే దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు ఏదైతే ఉందో మొదటి దశలో జాగినటువంటి ఆ మొదటి ఫేజ్లో అయితే ఉన్నాం. దాదాపుగా ఈ రోడ్డు మొత్తం కూడా ఏదైతే సీడ్ యాక్సెస్ మొత్తం కూడా దాదాపుగా 350 ఎకరాలు భూమి అవసరమైన ప్రభుత్వం అయితే ల్యాండ్ పూల్ చేసింది. ఇప్పటికే దాదాపుగా 248 ఎకరాల భూమి ఇప్పటికే ఈ యొక్క రోడ్డు గురించి కానీ వాటన్నిటి గురించి కూడా వాడినట్లయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇది 1,200 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అయితే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ అనుకోవచ్చు. మొదటి దశ అయితే ఇప్పటికే దాదాపుగా దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు ఇక్కడ వరకు పూర్తయిపోయిన విషయాలు చూస్తాను. దాదాపుగా ఎంత పెద్ద దశ చూడండి, అంటే 3 లైన్లతో ఇదంతా కూడా BRTS రోడ్డు, అదొక 2-way లైను, ఇటు ఒక 2-way లైన్, అంటే దాదాపుగా
9 లైన్లతో నిర్మిస్తున్నట్టు ఈ రోడ్డు అయితే నిర్మించడం చూస్తాం. ఎంతో ఆహ్లాదకరంగా ఇటు చుట్టూ గ్రీన్ బెల్ట్తో పాటు మంచి అందమైన మొక్కలతో పాటు అదేవిధంగా ట్రాక్ వాకింగ్ ట్రాక్తో పాటు సైకిల్ ట్రాక్ కూడా ఇక్కడ నిర్మాణంలో అయితే అన్నీ కూడా చాలా నిర్మాణాత్మకంగా అంటే ముందస్తు ప్రణాళికాబద్ధంగా ఇక్కడైతే నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణంలో ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికే ఈ రోడ్డు తీసుకుంటే ఈ రోడ్డు నార్మల్గా కాకుండా అంటే ఈ రోడ్లో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు కేబులింగ్ వ్యవస్థ అంటే ఎలక్ట్రికల్ విద్యుత్ వైర్లు కూడా అండర్ గ్రౌండ్ నుంచి నిర్మించడము, దాంతోపాటు ఇంటర్నెట్ కేబుల్కి సంబంధించి కేబుల్ కానీ అదేవిధంగా గ్యాసు అంటే ఇక్కడ నివాస గృహాలకు సంబంధించి కానీ అధికారుల నివాస గృహాలకు కానీ అదే కూడా చట్టసభలో ఉన్నటువంటి ప్రతినిధుల నివాసాలకు కూడా సంబంధించిన గ్యాస్ పైప్ లైన్ కూడా ఇక్కడ ఉండటము, అదేవిధంగా డిజిటల్ కేబుల్ అంటే ప్రతిదీ కూడా చాలా ప్రణాళికాబద్ధంగా లైఫ్లో అంటే మళ్ళీ ఈ యొక్క రాజధానికి ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మిగతా దేశాల్లో అంటే నవనగరాలు ఇప్పటికే నిర్మించబడుతున్నాయి అన్నట్టు చంద్రబాబు నాయుడు అనేక మార్లు చెప్పాడు. ఆ విధంగా కూడా ఇక్కడ చాలా అందంగా చాలా శాశ్వతమైన పద్ధతిలో ఒక నిర్మాణం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ఏదో ఒక మనం విమర్శించినట్లు కాకుండా రాజకీయ పార్టీలు విమర్శించినట్టు కాకుండా ఇది ఒక ప్రజా రాజధాని. ఇది కేవలం రహదారులు కేవలం ఒక రాజధాని కాదు, ఇది ఒక ఎమోషన్ అంటే ప్రజల యొక్క ఎమోషన్. ఇక్కడ దీంట్లో రైతుల యొక్క ఎమోషన్ ఉంది. అంటే భూములు ఎవరైతే ఇచ్చారో దాదాపుగా 36,000 ఎకరాలు ఇచ్చిన రైతుల యొక్క ఎమోషన్ దీంట్లో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని మాకు ఇలా ఉండాలి, మిగతా రాజధానులు చూస్తే ఎలా ఉంది, ఈ రాజధాని అంత అందంగా ఉంది మాదిని గొప్పగా చెప్పుకునేటువంటి రాజధాని నిర్మాణం అయితే ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుని ఇది ఒక ఎమోషన్ అయితే మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఎమోషన్ కనెక్టివిటీ ఉన్న రాజధాని కూడా ఇక్కడ ఉండటం అందరూ కూడా చాలా హర్షించదగ్గ అంటే చాలా హర్షం అయితే వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తాను. ప్రస్తుతానికైతే చూసుకుంటే నేషనల్ హైవే NH ఏదైతే మన రోడ్లు ఉన్నాయో ఆ నేషనల్ హైవేకి నేషనల్ హైవేకి ఉన్న కనెక్టివిటీగా కూడా ఈ రోడ్లన్నీ కూడా అంటే ప్రతి రోడ్డు ప్రతి నిర్మాణంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఏదైతే రైతులకు ఇచ్చిన ప్లాట్ల విషయంలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల నివాసాలు ప్రతి ఒక్కదానికి కూడా రోడ్డు కనెక్టివిటీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది. అదేవిధంగా ప్రతిదీ కూడా ఇక్కడ అంతా కూడా ప్రణాళికాబద్ధంగా అయితే నిర్మాణం చూసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడి నుంచి రెండో విడత దాదాపుగా వెంకటపాలెం ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఏదైతే ముందు చెప్పుకున్నామో అక్కడ తాడేపల్లి ఇప్పుడు అక్కడ నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ వరకు కూడా ఇది ఒక రెండో విడతగా అయితే కూడా మనం చూసుకోవచ్చు. అక్కడి నుంచి ఆ తర్వాత ఏదైతే తాడేపల్లి నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు కూడా మరి మూడో విడత రోడ్డు అయితే ఇప్పటికే ప్రణాళికలు అన్నీ కూడా దాని మీద ఇప్పటికే నిర్మించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటికే దాని మీద అన్ని రకాలుగా కసరత్తు చేస్తుంది. అది కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల పైచిలకు రోడ్డు నిర్మాణం అయితే ఎలివేటెడ్ కారిడార్ అయితే ఇక్కడ నిర్మించినట్లయితే మనం ప్రధానంగా తెలుసు. దానితో పాటు ఇక్కడ రాజధాని కూడా 2028 కల్లా కూడా నిర్మించి ఒక రూపు తీసుకొని వచ్చేసి మళ్ళీ మన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మరొక్కసారి దీన్ని జాతికి అంకితం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నట్లయితే మనం తెలుస్తుంది. ప్రజలు ఎప్పుడెప్పుడా మన అందమైన రాజధాని మన కలల రాజధాని అని ఎదురు చూస్తున్నారో ఆ నిజం మరొక ఎంతో లేదు కొద్ది దూరంలో ఉందని అయితే చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సీడ్ యాక్సెస్ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డులో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించిన ఇది గ్రౌండ్ రిపోర్ట్ అయితే ప్రస్తుతానికైతే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇది.